మనం ఒక వింత ప్రపంచంలో ఉన్నాం. ఒకవైపు రాకెట్లు నింగిలోకి దూసుకుపోతా ఉంటే మరొక వైపు శవాల గుట్టలు భూమిలోకి పోతా ఉన్నాయి. మనం మార్స్ మీద ఇల్లు కట్టుకోవాలని కలలు కంటున్నాం, కానీ మనం పుట్టిన ఈ భూమిని మాత్రం వల్లకాడు చేస్తున్నాం. ఇది ప్రగతి అనుకుంటున్నారా? లేదు, ఇది మనం మన చేతులతో రాసుకుంటున్న మన అంతిమ యాత్ర. ఈ భూమి మీద 3000కు పైగా అణుబాంబులు ఉన్నాయి. అవి భూమి లోపల నిద్రాణ స్థితిలో నివురుగప్పి ఉన్నాయి. ఈ ప్రపంచం ఈ మందు పాత్ర మీద కూర్చుని సిగరెట్ వెలిగిస్తుంది. ఇజ్రాయెల్ ఇరాన్ వార్, వేల ఏళ్ల వైరం ఇప్పుడు క్షిపణుల వర్షాన్ని కురిపిస్తూ ఉంది. రష్యా ఉక్రెయిన్ అధికారం కోసం సాగుతున్న ఈ యుద్ధంలో గెలిచేది ఎవరో తెలియదు, కానీ ఓడిపోయేది మాత్రం మానవత్వం. ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో తుపాకీ గొట్టాలు వేడి ఎప్పటికీ చల్లారడం లేదు. ఈ దేశాల మధ్య ఉన్నది కేవలం సరిహద్దు రేఖలు కాదు, కేవలం కోట్ల మంది సావు కేకలు. యుద్ధం అంటే ఎవరు గొప్పో తెలుసుకోవడం కాదు, అది కేవలం ఎవరు మిగిలారో లెక్క పెట్టుకోవడం. ఒకే ఒక బటన్ నొక్కితే చాలు హిరోషిమా, నాగసాకిలకు 1000 రెట్ల విధ్వంసం జరిగిపోతుంది. మన దగ్గర ఉన్న అణుబాంబులతో ఈ భూమిని 100 సార్లు బూడిద చేయడానికి సరిపోతాయి. విచిత్రం ఏమిటో తెలుసా? శాంతి గురించి మాట్లాడే ఈ పెద్ద దేశాలే అత్యంత భయంకరమైన ఆయుధాలను తయారు చేస్తున్నాయి. ఒక పక్క ఆకలితో పిల్లలు ఏడుస్తూ ఉంటే, రెండో పక్క కోట్ల ఖర్చు పెట్టి మనం మారణాయుధాలను తయారు చేస్తున్నాం. మానవత్వం ముసుగులో మనం చేస్తున్న అతి పెద్ద మోసం ఇదే. మనం గెలుస్తున్నాం అనుకుంటున్నాం, కానీ సెకనికి ఒక అడుగు మృత్యు వైపు వెళ్తున్నాం. శాస్త్రవేత్తలు చెప్తున్నారు, ఈ భూమి అంతమైపోతుంది, మనం మార్స్ మీద బ్రతకాలి అని. ఎంత హాస్యాస్పదం! కోట్ల ఏళ్ల నుంచి మనల్ని కన్న తల్లిలా సాగుతున్న ఈ పచ్చని భూమిని మనం కాపాడుకోలేకపోతున్నాం. గాలిని విషం చేశాం, నీటిని కలుషితం చేశాం, ఇప్పుడు రక్తాన్ని వేరులై ప్రవహింపజేస్తున్నాం. ఇక్కడ జీవం ఉంది, దాన్ని చంపేస్తున్నాం. అక్కడ కేవలం రాళ్ళు రప్పలు మాత్రమే ఉన్నాయి, కానీ అక్కడ ప్రాణం పోయాలని చూస్తున్నాం. మనం అంగారకుడి మీదకి వెళ్లాల్సింది మన నాగరికతను కాపాడటానికి కాదు, కేవలం మన రాక్షసత్వాన్ని విస్తరించడానికే ఏమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మనిషి బుద్ధి మారినప్పుడు గ్రహం మారితే ఏం లాభం? మీకు ఒక చిన్న నిజం చెప్పాలి. మనం ఇదంతా వింటూ అయ్యో యుద్ధం వద్దు అని అనుకుంటున్నాం కదా, కానీ ఈ వీడియో చూస్తున్న మీలో చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, మనం మన భవిష్యత్తు గురించి మాట్లాడటం లేదు, మనం గతం గురించి మాట్లాడుతున్నాం. అవును, ఒకప్పుడు అంగారకుడు గ్రహం ఎర్రగా లేదు, అక్కడ కూడా మన భూమిలాగే పచ్చగా ఉండేది. సముద్రాలు కూడా ఉండేవి, మనుషులు ఉండేవారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇలాగే ఇప్పుడు జరుగుతున్న దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి. ఒక అణు యుద్ధం జరిగింది. ఆ యుద్ధం వల్ల ఏర్పడిన రేడియేషన్ వల్లే పచ్చగా ఉన్న ఆ అంగారక గ్రహం ఎర్రగా మారిపోయింది. అక్కడ ఉన్న జీవం తుడిచిపెట్టుకుపోయింది. అవును, ఇప్పుడు మనం చూస్తున్న మార్సు మన భవిష్యత్తు కాదు, మన గతం. మనం అక్కడి నుంచి పారిపోయి ఈ భూమి మీదకి వచ్చాం, కానీ మళ్ళీ మనం అదే తప్పు చేస్తున్నాం. పచ్చగా ఉన్న మన భూమిని మరో మార్సులాగా మార్చేస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, ఇక్కడి నుంచి పారిపోయి మనం ఎతకడానికి వేరే గ్రహం మిగిలి ఉందా? యుద్ధం వల్ల గెలిచేది ఏ దేశం కాదు, కేవలం శ్మశానం మాత్రమే. అణుబాంబుల వెలుగులో మనం ఎతుక్కుంటున్నది ప్రగతి అనుకుంటున్నారా? కాదు, మన అంతిమ సంస్కారాన్ని మాత్రమే. మనం మన పిల్లలకిచ్చే ఆస్తి బాంబుల బూడిద కాకూడదు. ప్రశాంతమైన గాలి, పచ్చని నేల కావాలి. మేల్కొందాం, యుద్ధాన్ని ఆపుదాం, మానవత్వాన్ని గెలిపిద్దాం. గుర్తుంచుకోండి, యుద్ధానికి ముగింపు ఉండదు, అది కేవలం మన మనుషులకే ముగింపు పలుకుతుంది. ఆఖరిగా నేను ఒక చిన్న విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎంత పెద్ద యుద్ధంతో నేను గెలవలేనిది ప్రేమతో కూడిన ఒక చిన్న మాటతో ఏ దాన్నైనా మనం గెలిచేయవచ్చు. నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం.